మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రామగిరి బహుజనుల ఆత్మగౌరవం కోసం పీడిత తాడిత ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహాయోధుడు, గోల్కొండ లేనిన బహుజనుల బంధుక్ మన సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రమైన సెంటనరీ కాలనీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి గోల్కొండ కోటను వశపరుచుకున్న పోరాట యోధుడు, తెలంగాణలో పుట్టడం, అందున గౌడ కులంలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తితో బహుజనులందరం రాజ్యాధికారం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చనిపోతే అతను సర్వాయి పాపన్న ఒక దిక్కు కాళ్ళెక్కుతుంటూ మరోవైపు రాసుకుంటూ క్రమంలో అప్పుడు మొగుల్ చక్రవర్తులు అరాజకాలు, దౌర్జన్యాలు, ఈ అత్యాచారాలను వ్యతిరేకిస్తూ మనం ఉన్నత లక్ష్యం కొద్ది ఒక గీతనే కాదు, బహుజన వాదం కొరకు యుద్ధం చేయాలి అని చెప్పి ఒక 16 మంది కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగా తయారు చేసుకొని 16,000 సైన్యాన్ని ఎట్లా తయారైందంటే మొదల గడీలను కుళ్ళగొట్టి తీసుకొచ్చిన డబ్బులు, ధాన్యం, పప్పు, ఉప్పుతో పంచుతున్న క్రమంలో అప్పుడు సర్వాయి పాపన్న శేష ఉద్యమానికి ఆకర్షితులై 16,000 మంది సైన్యం తయారై యుద్ధానికి గోల్కొండ కిలను గోలి కొట్టాలనే ఉద్దేశంతో ఆ గోల్కొండ సర్వాయి పాపన్న 16,000 మందినే ఉన్నాం. 40,000 మంది ఉన్నారు అని చెప్పి లక్ష్యంతో మనం ఒక వ్యక్తి గీతా కార్మికుడు కానీ బహుజనుడు ఒక 1000 మందితో సమానంగా మనం అణచివేత గురవుతాను, ఈడ దౌర్జన్యాలకు గురవుతాను, బానిసల లెక్క బతుకుతాను. కాబట్టి మనం ఒక 1000 మందితో సమానమని కొట్లాడాలి అని చెప్పి ఒక నిర్దేశం చేసి ఆ సైన్యాన్ని తీసుకొని గోల్కొండపై పోయి గోల్కొండ అక్కడ ఉన్న సైన్యాన్ని మొత్తం చంపి గోల్కొండ కిలనే కైవసం చేస్తున్న వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పి అలా వారసులుగా 70వ జయంతిని కొంతమంది మ్యూజియం పార్టీలు ఈయన చరిత్రను వెలికితీయకుండా అట్లే దాచిపెట్టిన దాంట్లో దీన్ని వెలికితీసి ఈ పోరాటాన్ని తీసి ఒక మేధావర్గం తీసి అలా గవర్నమెంట్